హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము కంప్లీటబుల్ ఫీచర్లో జాయిన్ మెథడ్ని ఏ విధంగా యూజ్ చేస్తాము, ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో మనము కొన్ని కంప్లీటబుల్ ఫీచర్లో కొన్ని మెథడ్స్ గురించి అయితే నేర్చుకున్నాము. ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదో మన ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ అనేది అయితే చూడండి. మల్టీ థ్రెడ్డింగ్ ట్యుటోరియల్ ప్లేలిస్ట్ అనేది అయితే ఉంది. ఈచ్ టాపిక్ అనేది అయితే నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేసి మీ డౌట్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ మనకు జాయిన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన క్లాస్లో ఒక మెయిన్ మెథడ్లో మనము మల్టిపుల్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక మెయిన్ థ్రెడ్ ఒకటి టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంప్లీటబుల్ ఫీచర్ అనేది ఇంకొక టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ మనకు కంప్లీటబుల్ ఫీచర్ అనేది ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ టాస్క్ నుండి వచ్చిన రిటర్న్ వాల్యూని ఈ జాయిన్ మెథడ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో త్రోస్ ఏ కంప్లీషన్ ఎక్సెప్షన్. ఈ జాయిన్ మెథడ్ మనకు ఎక్సెప్షన్ కూడా త్రో చేస్తుంది. మనకు ఎక్సెప్షన్ గురించి క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు జాయిన్ మెథడ్ని యూజ్ చేసుకొని ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా రిజల్ట్ని ప్రొవైడ్ చేస్తుంది, జాయిన్ మెథడ్ లేకపోతే రిజల్ట్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనము క్లియర్గా ఈ వీడియోలో నేర్చుకుందాము. ఓకే, ఒక సింపుల్గా కంప్లీటబుల్ ఫీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాని నుండి వచ్చిన డేటాని మనకు ఈ జాయిన్ మెథడ్ యూజ్ చేస్తే రిటర్న్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుందా లేదా, జాయిన్ మెథడ్ యూజ్ చేయకపోతే ఏంటి పరిస్థితి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఓకే, సింపుల్గా మనము ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేసేద్దాం. ఎస్టీఎస్ ఓపెన్ చేసి మనము ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీటబుల్ ఫ్యూచర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్లో జాయిన్ మెథడ్ ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనకు నేను ఆల్రెడీ ఒక జాయిన్ మెథడ్కి సంబంధించి ఒక కోడింగ్ అనేది అయితే రాసి పెట్టాను. నేను సింపుల్గా మీకు లైన్ బై లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసుకుంటూ టైప్ చేస్తూ. ఓకే, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక సింపుల్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాము, జాయిన్ మెథడ్ ఎగ్జాంపుల్ అని. అందులో మెయిన్ మెథడ్ అనేది అయితే ఉంది. ఇది అందరికీ తెలుసు, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి క్లాస్ అంటే ఏ విధంగా మెయిన్ మెథడ్ జనరేట్ చేసుకోవాలి అనేది అందరికీ తెలుసు. ఇక్కడ మనము సింపుల్గా ఒక కంప్లీటబుల్ ఫీచర్ అనే ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. కంప్లీటబుల్ ఫీచర్, నేను ఈ కంప్లీటబుల్ ఫీచర్ ఆబ్జెక్ట్ టాస్క్ నుండి ఈ టాస్క్ ఎగ్జిక్యూట్ చేసి మనకు స్ట్రింగ్లో డేటా అనేది రిట్రైవ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో మనము ఇక్కడ జనరిక్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనేది అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది అయితే ఇచ్చేస్తున్నాను, ఫెచ్ డేటా. ఓకే, ఇక్కడ మనము కంప్లీటబుల్ ఫీచర్ డాట్ సప్లై అసింక్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ సప్లై అసింక్, రన్ అసింక్ ఇవన్నీ నేను వీడియోస్ అనేది అయితే చేశాను. ఆ వీడియోస్ చూసి మీరు అర్థం చేసుకోండి, డిఫరెన్సెస్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సప్లై అసింక్, ఇక్కడ మనము ల్యాండా అనేది అయితే యూజ్ చేస్తాము. అండ్ ఇందులో మనము ట్రై క్యాచ్ బ్లాక్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఈ ట్రై బ్లాక్లో మనము ఈ టాస్క్ అనేది ఏదైతే రిట్రైవ్ చేస్తుందో అనేది దానికి మనం ఒక టైం అనేది అయితే సెట్ చేసుకుంటున్నాము. ఈ టైంలో మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి. అండ్ ఇక్కడ మనము థ్రెడ్ డాట్ స్లీప్ 3000 milliseconds అనేది అయితే ఇచ్చేద్దాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక సింపుల్ రిటర్న్ టైప్ అనేది అయితే ఇచ్చేస్తాను. రిటర్న్ వాల్యూ, రిటర్న్ డేటా రిసీవ్డ్ ఫ్రమ్ సర్వర్ ఆఫ్టర్ 3 seconds. ఓకే, మనము జస్ట్ ఒక ఎగ్జాంపుల్ని అయితే తీసుకుంటున్నాము ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనము ఈ కంప్లీటబుల్ ఫీచర్ అనే ఆబ్జెక్ట్ ఈ టాస్క్ అనేది ఏం చేస్తుందంటే, ఈ టాస్క్ అనేది మనకు ఒక
ఒక సర్వర్ నుండి డేటా వస్తున్నట్టు మనం ఒక సింపుల్గా ఒక స్ట్రింగ్ డేటా అనేది అయితే ఇచ్చేసాము. డేటా రిసీవ్డ్ ఫ్రమ్ సర్వర్ ఆఫ్టర్ 3 సెకండ్స్. ఆఫ్టర్ 3 సెకండ్స్ తర్వాత మనకు ఈ డేటా అనేది అయితే రీట్రైవ్ చేసుకుంటుంది, అంటే ఫెచ్ చేస్తుంది. ఓకే, ఇది ఒక టాస్క్ అనుకుందాము. ఓకే, ఇప్పుడు సింపుల్గా నేను ఇంకొక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేసి ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే ఇస్తాను. డూయింగ్ ద టాస్క్. ఓకే, ఇప్పుడు మనము ఈ మెయిన్ మెథడ్లో మనకు ఇది ఒక ఫస్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టాస్క్. ఇది వచ్చేసి మనము సెకండ్ టాస్క్ అని చెప్పుకుందాము. ఓకే, ఇప్పుడు మనకు 2 టాస్క్ అనేది అయితే ఉన్నాయి, ఫస్ట్ టాస్క్ అండ్ సెకండ్ టాస్క్. ఓకే, ఈ 2 టాస్క్స్ మనకు ప్యారలల్గా అంటే అసింక్రోనస్గా జరగాలి. అంటే అసింక్రోనస్గా ఈ 2 టాస్క్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు మనము సింపుల్గా మనము ఒకసారి రన్ చేసి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, సేవ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్లోకి అయితే వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు డూయింగ్ ద టాస్క్ అనేది అయితే ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ స్టేట్మెంట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇవి ఎందుకు ఇలా లైన్స్ వస్తున్నాయంటే నేను ఈ సోనార్ది యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తూ ఉంటుంది మనకు. ఇది అవసరం లేదు మనకు. ఓకే, ఈ ఫస్ట్ టాస్క్ ఒక్కటి ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఈ సెకండ్ టాస్క్ అనేది అయితే ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనము దీని నుండి వచ్చిన డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నాము. ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఫెచ్ డేటా డాట్ దెన్ యాక్సెప్ట్ మెథడ్ని యూజ్ చేసి ఒక నేమ్ ఇచ్చేసుకొని డేటా అండ్ ఇక్కడ మనను ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. SOUT కంట్రోల్. ఇక్కడ రిసీవ్డ్ ఈ డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ టాస్క్ యాజ్ యూజువల్గా మనకు రన్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రాజెక్ట్ రన్ చేసినామో ఈ ఫస్ట్ టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సెకండ్ టాస్క్ కూడా ప్యారలల్గా అసింక్రోనస్గా మనకు రన్ అవ్వాలంటే, వెయిట్ చేయకుండా మనకు రన్ అవ్వాలంటే ఇక్కడ కంప్లీటబుల్ ఫీచర్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. డేటా అనేది అయితే వస్తుంది. ఈ డేటా అనేది సర్వర్ నుండి 3 సెకండ్స్ తర్వాత ఫెచ్ చేసుకుంటుంది. దీన్ని మనం ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు కూడా మనం ఒకసారి రన్ చేసి చూద్దాము. యాక్సెప్ట్ అంటే మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. ఏదైతే డేటా వచ్చిందో మనకు కంప్లీటబుల్ ఫీచర్ నుండి ఏదైతే డేటా ఫెచ్ చేసుకుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము, ప్రింట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనము ఇది ప్రింట్ అవుతుందా లేదా అనేది ఒకసారి రన్ చేద్దాము. సో చూడొచ్చు ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా అయితే అయ్యిందో మనకి ఇప్పుడు కూడా అదే విధంగా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టాస్క్ తప్ప ఏది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, చూసుకోవచ్చు మీరు. డూయింగ్ ది టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మనము జాయిన్ మెథడ్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది అయితే చెప్తాను. ఇక్కడ ఫెచ్ డేటా డాట్ జాయిన్ మెథడ్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఫెచ్ డేటా అనే వేరియబుల్ ఏదైతే ఫెచ్ చేసిందో డేటా నుండి, లైక్ ఈ కంప్లీటబుల్ ఫీచర్ టాస్క్ ఏదైతే డేటా రిట్రైవ్ చేసుకుందో ఆ డేటాని యాక్సెప్ట్ చేసి ప్రింట్ అయ్యేంత వరకు మనకు జాయిన్ మెథడ్ అనేది అయితే లైక్ కంప్లీటబుల్ ఫీచర్ టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ చేసేంత వరకు వెయిట్ చేస్తారు. తర్వాత ఈ జాయిన్ మెథడ్ ఏం చేస్తుంది, వచ్చిన రిటర్న్ని ప్రొవైడ్ చేస్తుంది కన్సోల్లో. ఇప్పుడు మనము రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చి జావా అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనకు ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అయితే తెలుస్తుంది.
ఇక్కడ చూసుకోవచ్చు డూయింగ్ ది టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఒకసారి ఆగండి, రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేద్దాం. డౌన్లో పెట్టేసుకుందాం మనం. ఎస్, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా మనము 2 టాస్క్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ప్యారలల్గా మనకు టాస్క్స్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ టాస్క్ అండ్ సెకండ్ టాస్క్లో ఏం జరుగుతుంది, ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ సర్వర్. ఇది మనం జస్ట్ ఎగ్జాంపుల్గా రాసుకుంటున్నాం. రియల్ టైంలో మనం సర్వర్ నుండి లేదా డేటాబేస్ నుండి ఏదైనా ఫెచ్ చేసుకొని తర్వాత యాక్సెప్ట్ చేసి జాయిన్ చేసుకోవడం ఇలాంటివి యూజ్ చేసినప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ సర్వర్ నుండి ఫెచ్ చేసుకోవడానికి ఒక 3 సెకండ్స్ టైం అనేది అయితే సెట్ చేసాము. వచ్చిన డేటాని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రింట్ చేసుకుంటాము. యాక్సెప్ట్ చేసి ఈ ప్రింట్ చేసుకున్న దానికి system.out.printlnలో ఇచ్చేసాము. అంటే వచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం. సో మనము ఇది యాక్సెప్ట్ చేసి ప్రింట్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నా కానీ మనకు డేటా అనేది ప్రింట్ అవ్వట్లేదు. సో ఈ జాయిన్ మెథడ్ ఏం చేస్తుందంటే కంప్లీటబుల్ ఫీచర్ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు ఇది వెయిట్ చేస్తుంది. ఆఫ్టర్ కంప్లీటబుల్ ఫీచర్ ఎగ్జిక్యూషన్ only join method will print the return value. Okay, after completable feature execution only join method will print the return value. సో మీకు జాయిన్ మెథడ్ లేకపోతే మనకు వచ్చిన డేటాని జస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అంతే, ప్రింట్ చేయట్లేదు మనకు. సో ఈ విధంగా జాయిన్ మెథడ్ అయితే వర్క్ అయితే అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ప్రాజెక్ట్స్లలో యూజ్ చేస్తూ ఉంటాము. మీకు అందరికీ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ జాయిన్ మెథడ్ ఇక్కడ రాసుకున్నాం కాబట్టి మనకు ఇది తీసేసి ఒకసారి ఫస్ట్ టాస్క్ తర్వాత యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి డూయింగ్ ద టాస్క్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయింది ఫస్ట్. తర్వాత 3 సెకండ్స్కి మనకు కంప్లీటబుల్ ఫీచర్ నుండి వచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ జాయిన్ మెథడ్ అనేది అయితే ప్రింట్ చేస్తూ ఉంది. ఒకవేళ మీరు 5000 మిల్లీ సెకండ్స్ అనేది అయితే ఇచ్చేసండి, 5 సెకండ్స్ అనేది అయితే పెడదాము. ఇక్కడ మనకు 5 సెకండ్స్ తర్వాత ప్రింట్ అనేది అయితే జరుగుతుంది. సేవ్ చేయండి, సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. ఇక్కడ చూడండి డూయింగ్ ది టాస్క్ అనేది అయితే ప్రింట్ అయ్యింది. మనకు 5 సెకండ్స్ తర్వాత మనకు డేటా అనేది అయితే రిసీవ్ చేసుకునే దాన్ని యాక్సెప్ట్ చేసిన దాన్ని ప్రొవైడ్ అనేది అయితే చేస్తుంది జాయిన్ మెథడ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జాయిన్ మెథడ్ అనేది అయితే ఈ విధంగా రాసుకున్నాము. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.